మీకు తెలుసా ఆంజనేయ స్వామికి తమలపాకులంటే ఎందుకంత ఇష్టమో? దీనికి 2 కథలున్నాయి. అందులో మొదటిది, ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయ స్వామి శ్రీరాముడిని, స్వామి ఏమిటది, మీ నోరు అంత ఎర్రగా ఎందుకైంది అని అడిగాడు. అప్పుడు శ్రీరాముడు, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పాడు. ఆ రామయ్య మాట అంటే రామబాణం లెక్క మన అంజన్నకి. వెంటనే ఆంజనేయ స్వామి అక్కడి నుండి వెళ్లిపోయి కొంతసేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకుని గెంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. ఆ రామయ్య ఆరోగ్యం ఇంకా బాగుండాలని. ఇక రెండో కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి ఆంజనేయ స్వామి రాముల వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో దగ్గరలో పువ్వులు కనిపించక ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేశారట. అందుకే స్వామి వారికి అప్పటి నుండి తమలపాకులంటే అంత ఇష్టం. స్వామి వారు ఎక్కువగా తమలపాకుల తోటల్లోనూ కదలివనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయ స్వామి రుద్ర సంబోధుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు. తమలపాకులతో పూజించడం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమ.